డ్రగ్స్ కేసు విచారణ కోసం సిట్ ఆఫీస్కి వచ్చిండు హీరో తనీష్. డ్రగ్స్ దందాతో ఉన్న లింకుల మీద వివరాలు రాబట్టనున్నారు సిట్ అధికారులు. కెల్విన్ కాల్ డేటా ఆధారంగా తనీష్ ను విచారించనున్నారు. కెల్విన్, జిసాన్తో ఉన్న సంబంధాలు, ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగంపై ప్రశ్నించనున్నారు. తనీష్ విచారణ మీద ఇంకిన్ని అప్డేట్స్ రవికిరణ్ లైవ్ లో చెప్తాడు. రవికిరణ్, తనీష్ విచారణ అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఈరోజు సిట్టు సినీ ఇండస్ట్రీకి సంబంధించి 11వ రోజు విచారణ కొనసాగుతుంది. కాసేపటి క్రితమే సినీ హీరో, యువ హీరో తనీష్ కూడా సిట్టు కార్యాలయానికి చేరుకున్నారు. 10:30 గంటల సమయంలో సిట్ అధికారులు 5వ అంతస్తులోని సిట్టు కార్యాలయంలో తనీష్ని విచారించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే 9 మందిని విచారించారు. తర్వాత అలాగే రవితేజ డ్రైవర్ని కూడా విచారించారు. దాంతో మొత్తం సినీ ఇండస్ట్రీకి సంబంధించి 10 మంది విచారణ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 11వ రోజు తనీష్ విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. తర్వాత దీనికి సంబంధించి ఇప్పటికే తనీష్ని ఎలాంటి క్వశ్చన్ చేయాలి, ఎలాంటి విషయాలు రాబట్టాలని దానికి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు క్వశ్చన్ లిస్ట్ కూడా మొత్తం తయారు చేసుకున్నారు. దీనికి సంబంధించి కాల్విన్ కానీ తర్వాత కాల్విన్తో పాటుగా జిషాన్ వీళ్ళిద్దరూ కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. తర్వాత ఎవరైతే డ్రగ్స్ దందా చేస్తున్నారో వీళ్ళిద్దరితోటి తనీష్కి సంబంధించి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా వీళ్ళిద్దరితో లింకులు ఉన్నాయా అనే ఒక కోణంలో అనుమానం మీదనే సిట్ అధికారులు అందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు అటెండ్ కమ్మని చెప్పారు. అందరూ కూడా విచారణకు అటెండ్ అయ్యి వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా తనీష్ కూడా ఇదే కోణంలో పోలీసులు విచారణకు అనుమానం మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం 67 అనుమానం మీద విచారణకు రమ్మని చెప్పారు. విచారణకు అటెండ్ అయ్యాడు. దీనికి సంబంధించి జిషాన్తో కానీ కాల్విన్తో కానీ ఎవరైతే తనీష్ ఉన్నాడో ఆయన సంబంధాలు ఉన్నాయా అనే కోణాలు కూడా సిట్ అధికారులు ప్రశ్నించున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే జిషాన్ కానీ కాల్విన్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారో వాళ్ళ కాల్ లిస్టులో వాళ్ళతో దిగిన ఫోటోలు కానీ వాళ్ళతో చేసిన కన్వర్టర్ ఏదైతే SMS స్టార్ట్ చేసిందో అందులో కూడా తనీష్ కూడా నెంబరు ఉంది అన్నట్టు కూడా పోలీసులు తేల్చారు. ఆ నెంబరు వాళ్ళతోటి ఎందుకు కాంటాక్ట్ కావాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దానికి సంబంధించిన కాల్ డేటా కూడా అధికారులు సేకరించారు. దీనిలో భాగంగా సిట్ అధికారులు తనీష్ని ప్రశ్నించేటప్పుడు ఇదంతా కూడా జిషాన్ సంబంధించి కాల్విన్ సంబంధించి కూడా అన్నిటి కూడా ఎప్పటి నుంచి పరిచయము, అతను డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న విషయం తెలుసా, లేకపోతే డ్రగ్స్ సరఫరా చేశాడా, లేకపోతే పబ్బులో ఎక్కడైనా కలిశాడా, ఏ విధంగా దీనికి సంబంధించి మొత్తం క్వశ్చన్ లిస్ట్ తయారు చేశారు. దాంతో పాటుగా కాల్విన్ జిషాన్లతో పాటుగా ఎవరైతే సినీ ఇండస్ట్రీలో సంబంధించిందో ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఎవరైతే తనీష్ని సిట్ అధికారులు ప్రశ్నించున్నారు. ఎందుకంటే చాలామంది వరకు ఇప్పటి వరకు 10 మందిని విచారించిన దాంట్లో అందరూ కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సుబ్బరాజు కావచ్చు, రవితేజ కావచ్చు, తరుణ్ కావచ్చు, పూరి జగన్నాథ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ తెలిసిన సమాచారాన్ని ఇప్పటికే సిట్ అధికారులకు ఇచ్చారు. ఎవరైతే 10 మంది ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నెక్స్ట్ విచారణకు అటెండ్ అయ్యే వాళ్ళని కూడా ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళని కూడా విచారించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 10 మంది విచారించారు కాబట్టి ఆ 10 మంది విచారణలో వెల్లడి అంశాల ఆధారంగా ఈరోజు తనీష్ని కూడా అదే కోణంలో విచారించే అవకాశం ఉంది. అలాగే ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాలి. ఎందుకంటే తనీష్ ఇటీవల సినిమాలు చాలా వరకు తగ్గాయి. తర్వాత తనీష్ కూడా పబ్బుకి వెళ్ళి డ్రగ్స్ తీసుకుంటున్నాడు అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఆ కోణాలు కూడా విచారించే అవకాశం ఉంది. మొదటగా అయితే సిట్ అధికారులు అతని ప్రొఫైల్ సంబంధించి మొత్తం ఒక 1 అవర్ వరకు క్వశ్చనింగ్ చేశారు. ప్రొఫైల్ ఆయన చెప్పిన తర్వాత జిషాన్ కాల్విన్తో సంబంధాల విషయాలపై ఆరాధిస్తారు. సంబంధాలు ఉంటే కనుక దానికి సంబంధించి A to Z కూడా ఆన్సర్ రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనం ప్రశ్నించి కూడా చూసుకోవచ్చు, ఎవరైతే సిట్ అధికారులు ప్రశ్నించేటప్పుడు వాళ్ళకు సంబంధించి ఆన్సర్ సరైన విధంగా రానప్పుడు వాళ్ళని టైం తీసుకోమని చెప్పేవాళ్ళు. తర్వాత దాంతోపాటు తొందరగా అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు తొందరగా ఆన్సర్ చేస్తే కనుక వెంటనే పంపించేవాళ్ళు. కానీ ఒకవేళ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సిట్ అధికారులు సాటిస్ఫై అయ్యే విధంగా ఆన్సర్ రాకుండా కనుక క్వశ్చనింగ్ టైమింగ్ అనేది విచారణ రాత్రి 9-11:30 వరకు కూడా క్వశ్చనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తరుణ్ కూడా ఆ విధంగా చేయడం జరిగింది. దాంతోపాటుగా ఎవరైతే తనీష్ ఉన్నాడో ఈ తనీష్ అనే వ్యక్తి కూడా హీరో సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్తే కనుక తొందర విచారించి పంపించే అవకాశం ఉంది. వాళ్ళు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ రాబట్టేంత వరకు అది నైట్ అయినా కానీ విచారించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇతను ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నాడా లేడా, తర్వాత పబ్బులకు ఎక్కడెక్కడ వెళ్తున్నాడు, తర్వాత నవదీప్ పబ్బులో కూడా అప్పుడప్పుడు వెళ్తున్నట్టు కూడా పోలీసులు స్టేట్మెంట్ నవదీప్ నుంచి సేకరించడం తెలుస్తుంది. దీంతో పాటుగా ఓవరాల్గా ఈ డ్రగ్స్ కేసులో దీనికి సంబంధించి తనీష్కి సంబంధాలపై ఓవరాల్గా
క్వశ్చన్ చేయన్నారు. ఎవరైతే డ్రగ్స్ కేసు అరెస్ట్ అయ్యారో జిషాన్తో పాటు కాల్విన్తో సంబంధాలపై, సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడుతున్న దందా మీద, సినీ ఇండస్ట్రీ డ్రగ్స్ వాడుతున్న దాని మీద కావచ్చు, పబ్బుల క్లబ్లలో సినీ ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి ఎలా అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది, డ్రగ్స్ ఏ విధంగా జరుగుతుందనే దాని మీద కూడా ఇతను తెలిసినంత వరకు తనిష్ నుంచి విషయం సేకరణ స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత ఇతని దగ్గర నుంచి మొత్తం విషయాలు రాబట్టిన తర్వాత స్టేట్మెంట్ తీసుకుంటారు. తర్వాత తనిష్ ఇష్టం ఉంటేనే కనుక ఆయన ఎంట్రుకలు కానీ గోర్లు కానీ బ్లడ్ శాంపిల్ తీసుకునే అవకాశం ఉంది. బలవంతంగా అయితే తీసుకునే అవకాశం అయితే లేదు. మొత్తానికి అయితే సాయంత్రం నైట్ వరకు, అంటే తొందర విచారణ చెప్తే ఓకే, విషయాలు చెప్తే ఓకే, లేకపోతే కనుక నైట్ వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.